అనుమానమో ఏమో తెలియదు కానీ భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకుని ఇద్దరు బిడ్డలను అనాథలు చేసిన ఘటన కడప జిల్లా చెన్నూరులో చోటు చేసుకుంది. చెన్నూరులో ఉన్నటువంటి పెద్ద రోడ్డు పెద్ద చర్చికి సమీపంలో ఉన్నటువంటి ఈ ఇంటి వద్ద మనం ఉన్నాం. ఈ ప్రాంతంలోనే ఏదైతే భార్యాభర్త ఇద్దరు కలిసి జీవనం సాగిస్తారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. అయితే ఇద్దరు కుమార్తెలు కూడా చిన్న పిల్లలు. అయితే వీరిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ తెల్లారుజామున 3 గంటల ప్రాంతంలో భార్యను ఊరేసి చంపి ఆ తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇది ఇక్కడ ఈ ప్రాంత వాసులను కూడా తీవ్ర వేదనకు గురి చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ ఇంటి వద్ద ఇదే ఇంట్లో భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నిత్యానందన్ ఏదైతే కువైట్కి వెళ్ళాడు, జీవనోపాధి నిమిత్తం కువైట్కి వెళ్ళాడు. కువైట్కి వెళ్ళి అక్కడ పిల్లల చదువు కోసం తను ఎన్నో ఇబ్బందులు పడుతూ వచ్చాడు. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా 11 రోజుల క్రితం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వెంటనే బిడ్డలను చూసుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో వారి మధ్య చిన్న చిన్న తగాదాలు దారితీసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఇంట్లో ఉన్నటువంటి ఆ భార్యను ఊరేసి చంపి ఆ తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తన తల్లి ఉంది. అసలు ఏం జరిగింది ఏంటన్న విషయం తన తల్లిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం జరిగిందమ్మా? ఏం జరగదు, నేను పనుకొని నిద్రపోతాను. నేను ఇంకంతే, పిల్లలు వచ్చి లేపినారు. ఇంకంతే నేను చూసింది. ఎప్పుడు వచ్చాడమ్మా మీ అబ్బాయి? కువైట్ నుంచి ఎప్పుడు వచ్చాడు? మా అబ్బాయి ఎప్పుడు వచ్చింది నాకు గుర్తుకు లేదు. నాకు కాలు ఇరిగి నేను ఆసుపత్రిలో నాకు తెలియదు. ఎప్పుడు వచ్చింది గుర్తుకు లేదు. ఇక్కడికి వచ్చి 2 వారాలు అయింది నాయన. నేను ఎల్లటూరులో ఉన్నా. పిల్లలు ఏం చేస్తారమ్మా? చిన్న పిల్లలు, ఒక పిల్ల పెద్ద పిల్ల బడిపోతుంది. చిన్న పిల్ల ఇంటికన్నీ ఉంటాను నాయన. అంటే ఎందువల్ల అంటే ఏమన్నా అనుమానాలు ఏమన్నా ఉన్నాయా మా ఇంట్లో? ఏమన్నా ఏం బాగున్నారు నాయన, బాగున్నట్టుండే మొదలు చేసుకున్నారు. ఏమి గొడవలే ఏమి లేదు, బాగానే ఉన్నారు నాయన. ఏం బాబా మా నాకు సంగతి చేసినారు. తిన్నాము, వాళ్ళు తిన్నారు, పిల్లలు తిన్నారు. వాళ్ళు తింటే ఏం చేసుకునేది ఏమో తెలుసు నాయన నాకు. ఇద్దరు బాగానే ఉన్నారా? బాగున్నారు, గొడవలు ఏమి లేదు. వచ్చినప్పుడే పగలు కొట్టుకున్నారు నాన్న. నేను రాలే అప్పటికి. నువ్వు ఎక్కడున్నావు తల్లి? ఎల్లటూరులోనా? అంటే నువ్వు అక్కడే ఉంటావు? అక్కడనే ఉంటాను. కాళ్ళు ఇరిగింటే ఇంకా నాకు చూసేళ్ళు ఎవరు లేరని ఇక్కడికి వచ్చినా. అంతే. సెల్ ఎందుకు పగలు కొట్టేసుకున్నారు? ఏమో ఎందుకు పగలు కొట్టుకున్నారేమో. చాలా రోజులు పగలు కొట్టుకో. అయితే ఫోటోలు కూడా ఏం లేవు? ఇద్దరు ఫోటోలు, పెళ్లి ఫోటోలు కూడా లేవమ్మా? లేవు సార్. ఆల్బమ్ ఏం లేదా? అన్ని కోవిడ్ కదా, ఎక్కడనే పోగొట్టుకొని వచ్చినారు. ఈ ఘటనపై మాట్లాడేందుకు మనతో పాటు వాళ్ళ వదిన ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం పేరు మీ పేరు? మీ మరిది? నా పేరు ఉమాదేవి సార్. నా పేరు ఉమాదేవి. మా మరిది నాకు మరిది అవుతాడు సార్. మా ఆయన ఇంకా మరిది అవుతాడు. ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందో మాకేం తెలియదు సార్. ముందు కువైట్లో ఉన్నాడు. కువైట్ నుంచి ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చింది కూడా నాకు తెలియదు. నాకు ఏమి చెప్పరు చేయరు. కువైట్లో ఉన్నాడు. మా అయితే కాలు ఇరిగినంటే ఇంకా వచ్చి హాస్పిటల్ అసలు నేను ఆమెను చూడనికి కూడా చేయనికి కూడా పోలే. అసలు వాళ్ళ పంచాయతీ నాకు వద్దని పక్కనే ఉన్నా నేను. ఇంకా ఉన్నారు, ఇంకా వాళ్ళంతకు వాళ్ళే ఉన్నారు. నేను అసలు వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఏం చేసుకున్నా నాకు వద్దు, నేను బతుకుతాను. మొన్నటి వరకు ఇన్నే ఉన్నా. ఇంకా ఇక్కడ ఇల్లు బాగలేదని అంటే నేను కడపలోనే పని చేస్తానని కడపకి పోయి అన్నే రెంటు ఇల్లు తీసుకొని అన్నే పని చేసుకుంటా అన్నే ఉన్నాయి సార్. ఇంకా పిల్లల్ని అన్నే జరిపించుకున్నామని. ఇంక ఈరోజు తెల్లారుజాన వాళ్ళు ఫోన్ చేసి చెప్పిండేంత వరకు నాకు ఏం తెలియదు సార్ ఇక్కడ ఏం జరిగింది ఏమి అనేది. అంటే గతంలో ఏమైనా గొడవలు ఏమైనా ఉండేటివమ్మా? గతంలో ఎప్పుడైనా గొడవ పడేవాళ్ళ? ఎవరు సార్? వీళ్ళిద్దరు భార్యాభర్త, అంటే నిత్యానంద్ అదే విధంగా లక్ష్మీ కుమారి. వాళ్ళు మామూలు సహజమే సార్. భార్యాభర్తలు అన్నాక గొడవలు వస్తుంటాయి పోతుంటాయి. భార్యాభర్తలు ఇద్దరు అడుచుకున్నాక ఎవరు జోక్యం చేసుకోరు దాంట్లోకి. అట్లానే అనుకున్నాం కానీ ఇంకా వాళ్ళ భర్త కువైట్ పోయినా నుంచి వాళ్ళకు మాకు మాటలు లేవు సార్. ఎప్పుడు కువైట్ పోయాడమ్మా మీ మరిది? మా మరిది నాకంత క్లారిటీగా తెలియదు. ముందు 1 సంవత్సరం ఉన్నాడు, మళ్ళీ ఇంటికి వచ్చిండు, మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ పోయినాడు. ఇది 2వ సారి. ఇది ఇప్పుడు పోయి ఒక 6 నెలలు 5 నెలలు ఎన్ని నెలలైనా క్లారిటీగా నాకు తెలియదు. పోయినాడు, పోయి మొన్ననే వచ్చినాడు ఇంటికి. అంటే ఇంట్లో ఫోటోలు కూడా లేవు కదమ్మా? ఇంట్లో అసలు ఫోటోలు కూడా వాళ్ళ ఏమీ లేవు. ఇంట్లో వాళ్ళ ఫోటోలు కూడా లేవు. ఫోటోలు గీటోలు ఏం లేవు సార్. మొత్తం అన్ని వాళ్ళు అప్పుడు కోవిడ్ తీసుకొని పోయినాడు గుర్తు కోసం, అన్నీ అక్కడే వెళ్ళిపోయినారు.
సో అంటే మీకు ఎప్పుడు చెప్పారు, ఏమని చెప్పారు? మీకు ఇక్కడ ఎన్నోళ్ళు ఫోన్ చేసిన వాళ్ళు ఏం చెప్పారమ్మా? మాకు 3 గంటలకు ఫోన్ వచ్చింది సార్. 3 గంటలకు ఫోన్ వచ్చింటే ఇంకా మా ఆయన ఫోన్ ఎత్తింటే ఇట్లా నిత్యం మీ తమ్ముడు చనిపోయినా ఉన్నాననే అనేకది ఇంకా మా ఆయన ఇది అయిపోయి ఇంకా మేము లేచి వచ్చే టైంలో మళ్ళీ ఫోన్ చేసి మీ వాళ్ళ భార్య కుమారి కూడా చనిపోయింది అని అన్నా సార్. అంతే, అంత తప్ప నుంచి మాకు ఏం తెలియదు సార్. అంటే రాత్రి ఏమైనా గొడవ పడినట్టు ఇక్కడ సమీపంగా ఉన్నట్టు ఎవరైనా చెప్పారా? తరచుగా గొడవ పడుతున్నారు అనేది ఒకటి ఉంది, అది నిజమేనా? ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పారా? ఇక్కడ ఉండే వాళ్ళకి తెలియదు సార్, నాకు అక్కడ ఉంది నాకేం తెలుసు. ఇక్కడ మీరు విచారిస్తే ఏమన్నా బయటపడిందా? విచారిస్తే కనుక కోవిడ్ నుంచి వచ్చినా అని అరుస్తున్నాడు చేస్తున్నాడు అని అంట. అది ఏదో మనకు క్లారిటీ నాకు తెలియదు సార్. సో మొత్తం మీద ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఇద్దరు మాత్రం తరచుగా గొడవ పడుతుండేవారు అనేది ఒక రకంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నమాట. అయితే ఈ వ్యవహారం అటు తన భార్యను హత్య చేసి ఆ తర్వాత తను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం విషయాలు పోలీసులే నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ వ్యవహారంలో తను తన భార్యతో గొడవ పడిన విషయం ఎవరికీ తెలియదు. అయితే నిత్యం గొడవ పడేవారు అనేది ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నమాట. అయితే ఈ నేపథ్యంలో అసలు జరిగిన ఘటనకు ప్రధాన కారణం అనుమానమా లేకుంటే మరే ఇతర కోణంలో అన్నటువంటి విషయం పైన కూడా అటు పోలీసులు దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమన్నప్పటికీ కూడా క్షణికావేశంలో ఇద్దరు బిడ్డలను అనాథలుగా చేసి ఆ తర్వాత తను ఆత్మహత్య చేసుకొని తన భార్యను హత్య చేసినటువంటి ఘటన ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో అందరినీ కూడా కలిచివేసినటువంటి పరిస్థితి. ఒక రకంగా ఇంట్లో కూడా ఎవరు లేని పరిస్థితి, తల్లి కూడా మంచం పట్టి ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలో తల్లి ఇక్కడే ఉండగా కూడా ఈ ఘటన జరిగింది. అయితే తల్లికి చీమ చిటుక్కుమనే అంటే ఒక రకంగా శబ్దం కూడా ఎలాంటి శబ్దం లేకుండా హత్య చేసి తాను ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నటువంటి విషయం తెలుస్తుంది. ఏది మనప్పటికీ కూడా ఈ ఘటన అటు ఆ కుటుంబ సభ్యుల్లో విషాద చేయాలనుకుంటే ఇద్దరు చిన్నారులు మాత్రం అనాథలుగా మిగిలారన్నది ఒక రకంగా తీవ్ర వేదనకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనం ఇంట్లో ఉన్నాం. ఈ ఇంట్లోకి ఒకసారి వెళ్ళి అసలు ఘటన ఎలా జరిగింది ఏంటన్నటువంటి విషయం కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూద్దాం అసలు ఏం జరిగిందన్నటువంటి విషయం. ఇక్కడ ఈ ఇంట్లోనే ఏదైతే ఇక్కడంతా కూడా ఇంట్లో అంతా కూడా చిందరబదరగా ఉన్నట్టు గుడ్డలు కూడా చిందరబదరగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడ వారికి సంబంధించిన ఏ ఫోటోలు కూడా లేని పరిస్థితి. ఒక రకంగా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఫోటోలు కావచ్చు ఇతరత్ర ఏమీ కూడా ఇక్కడ లేవు. అంటే కువైట్కి వెళ్ళాడు జీవనోపాధి నిమిత్తం బిడ్డల చదువుల కోసం. ఏదైతే తన బిడ్డలు అనాథలుగా ఉండకూడదు, తన బిడ్డలు ఉన్నత చదువులు చదువుకొని ఓ పెద్ద ప్రయోజకులుగా చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఆయన కువైట్కి వెళ్ళాడు. కువైట్కి వెళ్ళి గల్ఫ్ దేశాల్లో కూడా ఆయన కష్టపడుతూ కూడా కుటుంబ సభ్యులను సాగుతూ వచ్చాడు. అయితే ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఒక రకంగా అనుమానం అన్నటువంటి విషయం తెలుస్తుంది. అయితే అనుమానము మరి ఇంకో వేరే కారణాలు తెలియదు కానీ మొత్తానికైతే చిన్న పిల్లలు ఒక రకంగా ఒక క్షణం ఆలోచించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు, ఈ దుర్ఘటన కూడా జరిగేది కాదు. ఎందుకంటే ఈ ఘాతుకానికి తను కూడా పాల్పడేవాడు కాదు. ఒక క్షణం బిడ్డల గురించి ఆలోచించి ఉంటే అసలు ఈ భార్యను హత్య చేసేవాడు కాదు, అదే విధంగా తను కూడా ఆత్మహత్య చేసుకునేవాడు కాదు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ తెల్లారుజామున క్షణికావేశంలో భార్యను ఊరేసి హత్య చేసి ఆ తర్వాత తను ఆత్మహత్య చేసుకుని ఇద్దరు చిన్న బిడ్డలను అనాథలు చేయడంతో ఈ ప్రాంతంలో కూడా రకంగా తీవ్ర విషాద ఛాయలే అలుముకున్నాయి. అయితే తన తల్లి చెప్తున్న మాట ఏంటంటే తన కాళ్ళు ఆరోగ్యం సరిగా బాగాలేదు. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా ఇంట్లో ఎక్కడా కూడా గొడవ పడేవారు కాదు. రాత్రి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఉదయానికి ఈ ఘటన జరిగింది. ఈ ఘటన పైన కూడా తనకి ఇలాంటి